హాయ్ అండి, వెల్కమ్ టు త్రిపురస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో చేయబోయే రెసిపీ మటన్ కర్రీ. మటన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మటన్ నీట్గా 2 సార్లు కడిగి తీసుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి 5-6 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇంకా బిర్యానీ దినుసులన్నీ వేసేసుకున్నాను. తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. మీరు పెద్ద సైజ్ అయితే 2 సరిపోతాయి, చిన్నవి అయితే 3 తీసుకొని కట్ చేసుకున్నాను. తర్వాత ఒక చిన్న పచ్చిమిర్చి 1 లేదా 2 కట్ చేసి తీసుకున్నాను. అవి కూడా యాడ్ చేశాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో కొంచెం పసుపు యాడ్ చేయాలి. మటన్ కూర చాలా బాగుంటుందండి. నేను చెప్పిన స్టైల్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది. ఒక 1/2 చెంచా పసుపు యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసి మిక్స్ చేశాను. మొత్తం ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గాలంటే ఉప్పు కొంచెం యాడ్ చేసామంటే తొందరగా మగ్గిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాత మనం నీట్గా 2 సార్లు కడిగి పెట్టిన మటన్ని వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేస్తున్నాను బాగా. ఉల్లిపాయ ముక్కలు మగ్గినట్టు అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం మటన్ని యాడ్ చేద్దాం. అంతా ఒకసారి మటన్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే. మటన్ ముక్కలన్నీ యాడ్ చేసి మొత్తం కొంతమంది మటన్ ముక్కల్లోనే ఉప్పు, కారం, పసుపు మిక్స్ చేసుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టి ఉంచుతారు. ఎందుకంటే మొక్కకి మొత్తం పట్టిద్దని. అలా కాకుండా ఇలా కూడా ముక్కకి ఉప్పు, కారం పట్టిద్ది. ఈ స్టైల్లో కూడా చేసుకొని చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. కొంతమంది ముక్కకి ముందే పట్టించి ఉంచుతారు. అలా కాకుండా ఇప్పుడు నేను ముక్కలు యాడ్ చేశాను కదా, అంతా మిక్స్ చేసేసి 1.5 స్పూన్ల కారం వేసుకున్నాను. 1 స్పూనున్నర ఉప్పు యాడ్ చేశాను. అంతకుముందు కొంచెం ఉప్పు యాడ్ చేసాం కదా, చూసి యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను 1 చెంచా. ధనియాల పౌడర్ వేసాను 1 స్పూను. 1 చిటికెడు గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఏవి మసాలాలు పట్టక్కర్లేదండి, మన ఇంట్లో ఉన్న మసాలాతోనే చేసుకోవచ్చు. కొంతమంది చాలా మసాలాలు వేసి మిక్సీ పట్టి చేస్తారు. అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. అసలు చాలా టేస్టీగా వచ్చింది. అంత బాగుందంటే అంత బాగుంది కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు అంతా ఉప్పు, కారం పట్టిద్దండి ముక్కకి. ఇప్పుడు వేసాం కదా, ఇలా మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు సిమ్లో ఉంచామనుకోండి, లో ఫ్లేమ్లో, ముక్కకంతా పట్టేసి ముక్కలో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేస్తుంది. ఆ నీళ్ళంతా పోయే వరకు ఉంచుకోవాలి. ఆ నీళ్ళంతా రావాలండి, లేకపోతే స్మెల్ వస్తుంది, బాగోదు కర్రీ. ఆ ముక్కలో ఉన్న నీళ్ళంతా వచ్చేంత వరకు. ఇప్పుడు ఉప్పు, కారం బాగా పట్టుతుందండి ముక్కకి. ముక్కలో నీళ్ళు వచ్చేసాయి చూసారండి. ఇందాకలా మనం కనిపించలేదు, ఇప్పుడంతా వచ్చేసినాయి. ఇంకా నీళ్ళన్నీ పోగలిగితే ఒక 2 నిమిషాలు ఉంచేసి ముందుగా మీరు ఒక చిన్న టమాటాని కట్ చేసి పెట్టుకోవాలండి.
దీనికి ఎలాంటి మసాలా ప్రిపేర్ చేయనక్కర్లేదండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే అద్భుతమైన టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఒక చిన్న ముక్క టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నాను, అవి యాడ్ చేశాను. అవి యాడ్ చేసి కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీర ఉంది, అది కూడా యాడ్ చేసి మిక్స్ చేశాను. టేస్ట్ వచ్చిద్దని బాగా. మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నాను. మటన్ కర్రీ అందరూ కుక్కర్లో చేస్తారండి. కుక్కర్లో పెట్టి చేస్తారు. ఇలా కూడా ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. ప్రెషర్ కుక్కర్లో పెడతారు, ఉడకదని. ఇలా అయినా ఉడుకుతుంది, చాలా తొందరగానే ఉడుకుతుంది. మీకు కుక్కర్లో కావాలంటే కుక్కర్లోనే ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాను కదా, ఒక లోట నీళ్ళు లేదా ముక్క మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. మీ ప్రెషర్ కుక్కర్లో అయితే ఇలాగానే వేసుకొని మూత పెట్టేసి 6-7 విజిల్ వరకు రానివ్వాలి. అయినా కొంచెం నీళ్ళు ఉన్నట్లయితే మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచేస్తే వెంటనే అయిపోతుంది. ఇలాగైనా కానీ వెంటనే అయిపోతుందండి. ప్రెషర్ కుక్కర్ల కన్నా అంత టేస్ట్గా వచ్చేది. ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసాను. ముక్కలో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత నేను నీళ్ళు యాడ్ చేశానండి. ముందే నీళ్ళు యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఇందాక నీళ్ళు పోసాను కదా, ఒక 5 నిమిషాల్లో హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకున్నాను. తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఒక లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకుంటున్నాను నేను. నీళ్ళన్నీ చాలా చూడండి ఉడికిపోయాయి. 60% ఉడికింది. 50% కొంచెం ఉడికినట్టే అనిపిస్తుంది. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గరికి అయింది గ్రేవీ మొత్తం. చూడండి, మీకు ఇలా కావాలంటే ఇలా దించేసుకోవచ్చు. దించిన తర్వాత ఒక 5-10 నిమిషాలకి గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ ఉడికిందండి. మీకు కావాలంటే ఇంకా 5 నిమిషాలు ఉంచేసుకోవచ్చు. మీకు ఇంకా అంత గ్రేవీ అక్కర్లేదు అని అనుకుంటే, ఫ్రైలా కావాలనుకుంటే ఒక 5 నిమిషాలు ఉంచుకోవచ్చు. లేదా మటన్కి గ్రేవీయే బాగుంటుందండి టేస్ట్గా. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి తిప్పుతున్నాను. లాస్ట్లో దించేసి ఇంక తీసేసుకోవడమే. కావాలంటే ఇప్పుడే దించేసుకోవచ్చండి. కొంచెం గ్రేవీ ఉండాలి అనుకుంటే. లేదు మాకు కొంచెం గ్రేవీ వద్దు అనుకుంటే ఒక 5 లేదా 2 నిమిషాలు ఉంచేసుకొని దించుకోవాలి. చూడండి, గ్రేవీ మొత్తం చిక్కగా దగ్గరికి వచ్చేసింది. నేను ఏ మసాలాలు ఏమీ యాడ్ చేయలేదండి, ఏ పేస్ట్ యాడ్ చేయలేదు. ఓన్లీ ఉప్పు కారం వేసాను. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా టేస్టీగా కూడా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో మటన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా ప్లేట్లో వేసుకొని నేను కూడా టేస్ట్ చేద్దామని టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ చేస్తుంటే చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు చూస్తున్నా కూడా నోరు ఊరిపోతుంది. అంత టేస్ట్గా వచ్చింది కర్రీ. నేను చెప్పిన ప్రాసెస్ ఎంతో ఈజీ, వంట రాని వాళ్ళు కూడా చేయవచ్చు. ఏ ప్రెషర్ కుక్కర్లో పెట్టక్కర్లేదు. ప్రెషర్ కుక్కర్లో వేస్తే టేస్ట్ అంతగా రాదండి. ఇడిగా కుక్ చేసుకుంటేనే చాలా టేస్ట్గా వస్తుంది. ముక్కలు చాలా సాఫ్ట్గా మంచిగా ఉడికాయి, బాగుంది. తింటా ఉంటే చాలా నూరిపోతుంది. చూడండి, ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికాయి, మెత్తగా. చాలా బాగుంది మటన్ కూర. చాలా చాలా మెత్తగా సాఫ్ట్గా ఇలా అంటే అయిపోతుంది. ఏ కుక్కర్లో అవసరం లేదండి, విడిగా కూడా చాలా బాగా ఉడికింది. చాలా తొందరగా కూడా అయిపోతుంది.
మన ఇంట్లో ఉన్న పొడులతోనే చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో, జ్యూసీగా ఉంది కర్రీ. చూస్తుంటేనే నోరూరుతుంది, అంత టేస్ట్గా ఉంది మటన్ కర్రీ. అంతేనండి. మా మా వంటలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మటన్ కూరని తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయ నంచుకొని తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉందండి. అంతేనండి. ఇంకా మరెన్నో వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.